నమో వా కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ సూరిబాబు కందాళ. మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం. పెరియ పురాణంలో ఉన్నటువంటి 63 మంది నాయనార్ల జీవిత చరిత్రని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు 3వ నాయనార్ అయినటువంటి అతడి గురించి తెలుసుకుందాం. అతడి పేరు ఇయర్పగై నాయనార్. ఈ నాయనార్ల జీవితం చాలా విచిత్రమైనది. వారి యొక్క భక్తి ప్రపత్తులు ఇంత అని మనం కొలవలేనిది. లోక ధర్మాన్నే ఎదిరించినటువంటి అపర భక్తుడు ఇయర్పగై నాయనార్. మరి మనం ఆ జీవిత చరిత్ర తెలుసుకోవడానికి బయలుదేరదాం. శివునిపై అచంచలమైన భక్తికి త్యాగానికి నిలువుటద్దం ఈ 63 మంది నాయనార్లు. వారి భక్తి మార్గాలు వేరే అయినా గమ్యం మాత్రం ఒకటే, అది శివ సాయుధ్యం. ఆ 63లో సామాన్య మానవ మాత్రులు ఊహించడానికి కూడా సాహసించని కఠినమైన పరీక్షను ఎదుర్కొని భక్తి కోసం లోక నిందను సైతం భరించినటువంటి మహనీయుడు ఇయర్పగై నయనార్. ఈ ఇయర్పగై నయనార్ గారి కథని ప్రారంభిస్తున్నానండి. వీరి జననం మరియు కఠిన వ్రతం గురించి ముందుగా తెలుసుకుందాం. తమిళనాడులోని ప్రముఖ వాణిజ్య నగరమైన కావేరీ పుంపట్టినం పూంపుహార్లో ఒక సంపన్న వైశ్య కుటుంబంలో ఈయన జన్మించారు. ఈయన అసలు పేరు చరిత్రలో మరుగున పడినా ఆయన చేసిన కార్యమే ఆయన పేరుగా మారింది. ఆయనకు శివుడంటే అమితమైన భక్తి. శివభక్తులు ఇంటికి వస్తే సాక్షాత్తు శివుడే వచ్చినట్లు భావించేవారు. ఆయన జీవితంలో ఒక కఠినమైన వ్రతాన్ని చేపట్టారు. శివ చిహ్నాలు ధరించిన భక్తులు ఎవరు వచ్చి ఏమి అడిగినా లేదు అనకుండా ఇవ్వాలి. ఇదే ఆ వ్రతం. తన ఆస్తిపాస్తులను భక్తుల కోసమే ఖర్చు చేసేవాడు. ఇలాంటి భక్తుడికి పరమేశ్వరుడి యొక్క విచిత్ర పరీక్ష తెలుసుకుందామా? ఇయర్పగై భక్తిలోని లోతును, ఆయన త్యాగ నిరతిని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు కైలాసనాథుడు. ఒకరోజు పరమశివుడు విభూతి రేఖలు రుద్రాక్షలు ధరించి ఒక శివభక్తుడి వేషంలో ఇయర్పగై ఇంటికి వచ్చాడు. కానీ ఆ వచ్చిన భక్తుడి తీరు విచిత్రంగా ఉంది. ఆయన మాటల్లో చూపుల్లో కామం విలాసం కనిపిస్తూ ఉన్నాయి. ఇయర్పగై ఎప్పటిలాగే ఆ అతిథికి ఎదురెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అతిథి సత్కారాలు చేశాడు. స్వామి, తమరు కోరుకున్నది ఏదైనా ఇవ్వడానికి ఈ దాసుడు సిద్ధం, ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు ఆ మారువేషంలో ఉన్న శివుడు, భక్తుడా, నాకు ధనమో వస్త్రములో వద్దు. నీ భార్య నాపై ప్రేమ కలిగి నాతో రావాలి. ఆమెను నాకు దానంగా ఇస్తావా అని అడిగాడు. ఆ మాట వింటే ఎవరికైనా గుండె ఆగిపోతుంది, ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. కానీ ఇయర్పగై నాయనార్ ముఖంలో చిన్న చిరునవ్వు కూడా చెదరలేదు. శివభక్తుడు అడిగాక కాదు అనకూడదు అనే తన వ్రతానికి కట్టుబడి మరో క్షణం ఆలోచించకుండా, అలాగే స్వామి, నా అదృష్టం అన్నాడు. అంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఆయన ధర్మపత్ని కూడా తన భర్త భక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న సాధ్వి. ఆమె కూడా ఆ శివభక్తునితో వెళ్ళడానికి సంతోషంగా అంగీకరించింది. ఈ నాయనారు భక్తి కోసం బంధువులతో యుద్ధం కూడా చేయడానికి వెనుకాడలేదు. తన భార్యను ఆ శివభక్తుడి వెంట పంపిస్తూ ఉండగా ఇయర్పగై బంధువులు గ్రామస్తులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది ఘోరమైన అనాచారం, అధర్మం. కట్టుకున్న భార్యను పరాయివాడికి అప్పగించడమా,
దీన్ని మనం అడ్డుకోవాలి అంటూ కత్తులు ఆయుధాలు పట్టుకొని వారిపైకి వచ్చారు. అప్పుడు ఏర్పగై నాయనారు తన భార్యను తీసుకెడుతున్న శివభక్తుణ్ణి రక్షకుడిగా మారాడు. నా వ్రతానికి అడ్డు వస్తే అది ఎవరైనా సరే వదిలిపెట్టను అంటూ తన కత్తిని దూశాడు. సాక్షాత్తు తన సొంత బంధువులనే ఎదిరించి భీకరమైన యుద్ధం చేశాడు. అనేక మందిని సంహరించి ఆ శివభక్తుడిని తన భార్యను క్షేమంగా ఊరి పొలిమేర దాటించాడు. తిరుక్కాయిక్కాడ్ అనే ప్రాంతం వరకు వారికి రక్షణగా వెళ్ళాడు. ఇక ఇయర్పగై నామ సార్థకత ముక్తి ఎలా వచ్చాయో తెలుసుకుందామండి. అక్కడికి చేరుకున్నాక ఆ మారువేషంలో ఉన్న శివుడు, ఏర్పగై ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. ఏర్పగై తన భార్య వైపు కనీసం తిరిగి కూడా చూడకుండా వెనుతిరిగాడు. అప్పుడు ఆకాశం నుండి, ఏర్పగై ఒక్కసారి ఇటు చూడు అనే గంభీరమైన పిలుపు వినిపించింది. తిరిగి చూసేసరికి అక్కడ ఆ భక్తుడు లేడు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనంపై దర్శనమిచ్చారు. శివుడు చిరునవ్వుతో, ఓ మహాభక్తుడా, లోక సహజమైన ధర్మానికి విరుద్ధమైన పనిని నా పట్ల ఉన్న భక్తి కోసం చేశావు. అంటే లోక సహజమైన ధర్మము అంటే విరుద్ధమైన పనిని అంటే పగై. నా పట్ల ఉన్న భక్తి కోసం చేశావు కాబట్టి ఈ రోజు నుంచి పగై అన్న నామానికి నువ్వు సార్థకుడివి. అందుకే నేటి నుండి నీకు పగై నాయనార్గా కీర్తించబడతావు అని ఆశీర్వదించాడు. యుద్ధంలో చనిపోయిన బంధువులందరినీ బతికించాడు. ఏర్పగై నాయనార్ ఆయన ధర్మపత్ని సశరీరంగా కైలాస ప్రాప్తిని పొందారు. ఈ నాయనార్ జీవితంలోని నీతిని మనం తెలుసుకుంటే, భగవంతుని పట్ల శరణాగతి అంటే నాది, నేను అనే మమకారాన్ని పూర్తిగా వదులుకోవడమే. శరీర సంబంధాల కంటే ఆత్మ సంబంధమైన భక్తి గొప్పదని, భగవంతుని కోసం లోకాన్నే ఎదిరించగల ధైర్యం నిజమైన భక్తుడికి ఉంటుందని ఈ చరిత్ర మనకు చాటి చెబుతోంది కదా. ఎంతటి గొప్ప భక్తులండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఉంటారండి.